మహాత్మా జ్యోతిబా ఫులే 198వ జయంతి సందర్భంగా జగదేవ్పురం మండల పరిధిలోని తిగుల్ జగదేవ్పూర్ గ్రామంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు గన్నాపల్లి కృష్ణమూర్తి, తిగుల్ మాజీ సర్పంచ్ కప్ర భాను ప్రకాష్ రావు, ఉపాధ్యాయుడు సత్తయ్య మాట్లాడుతూ అణగారిన ప్రజల అభివృద్ధి కోసం జ్యోతిబా ఫులే సత్యశోధక్ సమాజ్ సంస్థను ప్రారంభించారని తెలిపారు. వెనుకబడ్డ వర్గాలకు అక్షరాలు నేర్పించాలన్న ఉద్దేశంతో సంస్థ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మట్టి మనిషి ఫౌండేషన్ చైర్మన్ పరశురాం, బీజేపీ నాయకులు శ్రీధర్, సుధాకర్, అజిత్ రెడ్డి, బాలయ్య, కుమార్, నాగరాజు, ఈశ్వర్, ఐలయ్య, వెంకటస్వామి, కర్ణాకర్ రెడ్డి, బీరయ్య, రాములు, నరసింహులు, జాంగీర్ పాల్గొన్నారు. మహాత్మా జయంతి సందర్భంగా ఈరోజు తిగుల్ గ్రామంలో వారికి మహాత్మునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా సమసమాజ స్థాపన ధ్యేయంగా తను అలుపెరుగని కష్టం చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి అడుగుజాడల్లో నడిచేందుకు ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనలో భాగస్వాములుగా కావాలని కోరుకుంటూ మా వంతు కూడా తన వంతు భావజాలాన్ని వ్యక్తీకరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలియజేస్తాము. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తిగుల్ గ్రామంలో మరి పూలమాల ఆవిష్కరణ జరిగింది. నిజానికి జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల కోసం, పేద వర్గాల కోసము, సమాజాన్ని స్థాపించడానికి, బాలికల విద్య కోసము, తర్వాత మరి నిమ్న వర్గాల కోసము అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయనకు అనుగుజాడల్లో అతని భార్య కూడా సావిత్రిబాయి పూలే ఎన్నో పోరాటాలు చేసి ఆమె స్త్రీలకు విద్య నేర్పించి అనేక అవమానాలకు కూడా ఓర్చి మరి మా సమాజానికి బాగుపడాలని తమ ప్రాణాలను కూడా బలిదానం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఇంటి నుండి కూడా బహిష్కరించిన వాళ్ళ నాన్న అయినా భయపడక, సమాజానికి భయపడక, మరి ఒక అగ్రవర్ణాలు అని వెలివేసినా కానీ భయపడకుండా సమాజానికి మేలు చేయడంలో ఆయన జీవితాలని అనుభవించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇప్పటికైనా మనం అందరం కృషి చేసి ఆయన కళ్ళగన్నటువంటి సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం.